నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినుకొండ నియోజకవర్గ ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భక్తి శ్రద్ధలతో ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచన త్వరలో వినుకొండకు 2 కోవిడ్ కేర్ సెంటర్లు సిటీ న్యూస్ కథనంతో జేవిఆర్ మోడల్ స్కూల్ భవనాలను పరిశీలించిన అధికారులు కరోనా సేవలో అలసిపోతున్న ప్రభుత్వ వైద్యులు సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే పొంచి ఉన్న పెను ప్రమాదం వినుకొండ నియోజకవర్గంలో జరిగిన కోవిడ్ పరీక్షలలో 42 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నూజెండ్ల మండలంలో 11 కేసులు నమోదు కాగా బొల్లాపల్లిలో 7, ఈపూరు మండలంలో 24 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో నమోదైన 42 కోవిడ్ కేసులతో ఆ సంఖ్య 454కు చేరుకుంది. వినుకొండ నియోజకవర్గ ముస్లింలకు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావం కారణంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. కరోనా బారి నుండి ప్రజలను అల్లా కాపాడాలని ఆకాంక్షించారు. వినుకొండ ముస్లిం సోదరీమణులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు కరోనా విజృంభణ మన వినుకొండ ప్రాంతంలో కూడా ఎక్కువ కేసులు రావటం వలన మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దయచేసి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గమనించాల్సిన అవసరం ఒకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా సామూహికంగా అందరూ కలిసి ప్రార్థన జరుపుకోకుండా ఇంటి దగ్గరకే పరిమితంగా ఉండి మీ ఇంట్లోనే మీరు పండుగ జరుపుకోవాలని, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ ఆలోచన భావాలు కూడా ఎదుటి వ్యక్తిపై కరోనా సోకినటువంటి వాళ్ళపైన జాలి చూపాలే కానీ వారిని మరోలా చూడకూడదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ అందరూ పండగ జరుపుకోండి, కానీ మన ఇంటి పరిధిలో మన కుటుంబ సభ్యులతో అందరూ కలిసి మన కుటుంబ సభ్యులు పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని అందరికీ మరొకసారి ముస్లిం సోదరి మనందరికి కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇట్లు మీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని ఉంటే ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆధారాలతో వెంటనే నిరూపించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు తీసుకోవటం జరిగిందని, దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఎంత ముందు చూపు ఉందో అర్థం చేసుకోవచ్చునని హితవు పలికారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి అనుచరుడు సురేష్ అనే వ్యక్తి పేకాటాడుతూ పోలీసులు పట్టుబడ్డట్టు మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి మనం చూసాం.
అయితే ఈ సురేష్ అనే వ్యక్తి ఆ అనుచరుడు అవటం వల్ల ఈమె ప్యాకెట్ ఆడిస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమా కాదనేది తేల్చడానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ నిన్న ఆమె పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను ఒక ఆపరేషన్ చేస్తే నాకు ₹1,50,000 డబ్బులు వస్తాయి, నేను ప్యాకెట్ ఎందుకు ఆడిస్తాను, ఇటువంటి దిగజారుడు విమర్శలు చేసినందుకు సభ్య సమాజం సిగ్గుపడాలని చెప్పారు. మరి సభ్య సమాజం సిగ్గుపడాలని నీ మీద విమర్శలు చేసినప్పుడు అన్న మీరు 4-5 రోజుల క్రితం టీవీ డిబేట్లో పవన్ కళ్యాణ్ గారిని పదే ప్యాకేజ్ తీసుకోండి పదే విమర్శించారు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు అదే మాట్లాడారు, ఎదురుగా ఉన్న జనసేన పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మీరే మాట్లాడారు. అధికారం చేతిలో ఉంది కదా, మేమేం చెప్పినా చెల్లిద్ది అనేది కరెక్ట్ కాదు. నాగరాజు శివుని మెల్లో ఉన్నంతసేపే చేతులెత్తి దండం పెడతారు. ఇదే నాగరాజు శివుని మెల్లో దిగిన తర్వాత ఏ చేతులతో మెక్క రాజులతో కొట్టి చంపుతారు. ఈ అధికారం శాశ్వతం కాదు, ఈ రోజు ఉంటుంది రేపు రాదు. మనం ఏం మాట్లాడాం, ఏ విమర్శలు చేశామో ముఖ్యం. ఈ రోజు మనం చేసిన విమర్శ మళ్ళీ తిరిగి మనకే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక ఆపరేషన్ చేస్తే ₹1,50,000 తీసుకునేవాళ్ళు మీరే నాకు ప్యాకెట్ ఆడించాల్సిన అవసరం ఏందన్న మీకు. మరి సంవత్సరానికి ఒక 2 సినిమాలు 2 టీవీలు చేస్తే ₹100 కోట్ల పైన అందించుకునే పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం ప్యాకేజ్ తీసుకోవడానికి? ఒకవేళ ప్యాకేజ్ తీసుకుంటే నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా? 151 మంది ఎమ్మెల్యేలతో మీరు గెలిచారు. పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. మరి నిరూపించండి ఆ తీసుకున్న ప్యాకేజ్ ఎక్కడుంది, ఒకవేళ స్థిరాస్తులు కొంటే ఎక్కడున్నాయని. పవన్ కళ్యాణ్ గారు ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకు తెలిసిన వృత్తి ద్వారా నిజాయితీగా కష్టపడి డబ్బులు సంపాదించి దానికి చట్ట ప్రకారం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి ఆ డబ్బులతోటి ప్రభుత్వ పార్టీ వ్యవహారాలు నడుపుతున్నాడు తప్పితే ఎటువంటి ఆరోపణలు నేను మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ముందు చూపు ఉంటుందంటే, నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి రమేష్ నిశాంక్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలని, సలహాలని, సూచనలని మేము పరిగణలో తీసుకునే ఈ నూతన విద్యా విధానం ప్రవేశపెడతామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల మీద ఉన్న ముందు చూపు, అలాంటి ఆలోచనలు. దయచేసి ఇప్పటికైనా మనం ఒక విమర్శ చేసేటప్పుడు అదే విమర్శ మనకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రకాశం జిల్లా సంతమాగ్లూర్ ఎస్ఐ నసీద్ బాషా సూచించారు. మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో ముస్లిం సోదరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వినుకొండ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, మహిళా న్యాయవాది ఆర్ఏ సామ్రాజ్యం రెడ్డి సామాజిక వర్గ జేఏసీ ఆంధ్రప్రదేశ్ న్యాయ విభాగ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రెడ్డి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ యోగి వేమారెడ్డి సేవా సమితి సభ్యులు ఆర్ఏ సామ్రాజ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అక్రమంగా మద్యం సీసాలు కలిగిన వ్యక్తిని వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శ్రీనివాసరావు అదుపులోకి తీసుకున్నారు. శావిల్యాపురం మండలం పోట్లూరు గ్రామానికి చెందిన చింతా రమేష్ వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 73 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈపూరు మండలం పొనుగోటివారి పాలెంకు చెందిన పొనుగోటి వీరేంద్ర వద్ద నుండి మద్యం సప్లై అవుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పరిసపోగు సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం సునీల్ కుమార్ నర్సరావుపేట కోర్టులో ఏపీపీగా విధులు నిర్వహిస్తున్నారు. వినుకొండ కోర్టులో ఏపీపీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఏపీపీగా బాధ్యతలు నిర్వహించిన బందెల అబ్రహం బదిలీ అవటంతో అదనపు బాధ్యతలు తీసుకున్నట్లు ఏపీపీ సునీల్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం కామేపల్లి గ్రామంలో ఉద్దమ్ సింగ్ 80వ సంస్మరణ సభను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పీడీఎం సభ్యులు పాల్గొన్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. గ్రామానికి చెందిన గోకనకొండ జాన్బాషా, మోతాదు ఖాదర్ మస్తాన్లకు చెందిన సుమారు 10 ఎకరాల బొప్పాయి తోట వర్షానికి నీట మునిగింది. సంబంధిత అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేసు నమోదైన ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా చూడాలని సిబ్బందికి ఎంపీడీఓ సూచనలు చేశారు.
ప్రభుత్వ దవాఖానాలు అంటే ప్రజల్లో ఎప్పటి నుంచో చిన్న చూపు నెలకొంది. కానీ ఇప్పుడు అదే దవాఖానాలు ప్రజలకు దేవాలయాలుగా, ప్రభుత్వ వైద్యులు ప్రాణం పోసే దేవుళ్లుగా మారిన పరిస్థితి. చిన్నపాటి వైద్యానికే లక్షల్లో దోచుకునే కార్పొరేట్ వైద్యశాలలు నేడు కనిపించకుండా పోయాయి. వైద్యం పేరుతో ముక్కుపిండి ఫీజులు అధికంగా వసూలు చేసే వైద్యశాలలు మూతపడ్డాయి. కరోనా మహమ్మారి విచ్చలవిడిగా ప్రజలకు సోకుతున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానాలే నేడు శ్రీరామరక్షగా నిలిచాయి. అందులో పనిచేసే వైద్యులు, సిబ్బంది ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలను అందిస్తున్నారు. కానీ అటువంటి వైద్యుల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు సేవలందించడంలో సిబ్బంది కొరత వల్ల అలసిపోతున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల వరకు జనాభా ఉండగా అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. కరోనా విపత్తులో సేవలు నిర్విరామంగా పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అలసిపోవడంతో పాటు కొందరు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. నిత్యం పెరుగుతున్న కేసులు, మహమ్మారి సోకిన బాధితులను తరలించటం వైద్యులకు, సిబ్బందికి అదనపు భారంగా మారింది. దీంతో పాటు రోజువారీగా వైద్యశాలలకు వచ్చే రోగులకు సేవలు దూరమవుతున్నాయి. ఇదిలా ఉంటే వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. రాబోయే రోజులలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వైద్యశాలలో సిబ్బందిని, డాక్టర్లను పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. నూజెండ్ల మండలంలోని చింతల చెరువు, ఐనవోలు, ముక్కెళ్లపాడు, ముర్తుంజయపురం గ్రామాల్లోని వరినారు మడులను మండల వ్యవసాయాధికారి నరేంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన సలహాలు, సూచనలు రైతులకు అందించారు. వినుకొండ పట్టణ పరిధిలోని జేవిఆర్ వైద్యశాలను కోవిడ్ కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ సిటీ న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. వినుకొండ నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేవిఆర్ వైద్యశాలతో పాటు చీకటిగలపాలెం మోడల్ స్కూలును కోవిడ్ కేర్ సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు ఆర్డీఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నత అధికారులకు పంపించినట్లు తెలిపారు. అధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసులు ఉన్నారు. వినుకొండ పట్టణ ప్రజల నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సడలింపు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎం రమేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.